బీహారీ మార్కు కిరికిరి, సునీల్ నాయక్కు చట్టపరమైన రక్షణ. అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే. కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెసులుబాటు వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీస్ బలగాలకు వర్తించేలా మార్పు. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటామని చెప్పి బీహార్ సర్కార్ తేల్చేసిందని చెప్పి ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్. ఏపీ పోలీసులను అరెస్ట్ చేయాలంటే ముందుగా బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు బందిపోటు దొంగల్లాగా, గజ దొంగల్లాగా, ఇళ్లలో సామాన్లు ఎత్తుకెళ్లే వాళ్ళలాగా ఏది దొంగతనాలు చేస్తారు చూడు, గోడలు దూకి, ఆ విధంగా బీహార్ వెళ్ళి ఏదైతే ఐపీఎస్ సునీల్ నాయక్ వాళ్ళ ఇళ్ళు గోడ దూకినప్పుడు రాష్ట్రం కాదు దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయింది. ఎందుకు? మీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చూసి. బీహారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనంగా మారలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చేసిన గలీజు పని వల్ల అయింది. రెండోది, బీహార్లో ఈరోజున్న ప్రభుత్వం ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వం. భలే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారిని, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలోని పోలీసులు వెళ్ళి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలోని పోలీస్ అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఏం చెప్పారు? మీ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కను మా బీహార్ రానివ్వం అని చెప్పారు. రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కనే బీహార్ దరిదాపుల్లోకి రానివ్వం అని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్గా ఓ చట్టం చేసేసింది. ఎక్కడ పరువు ఎవరిది పోయింది? సిగ్గుంటే మీరన్నా తప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. సో మీ ఎన్డీఏ ప్రభుత్వమే, మీరు రెండు కుడి ఎనభుజాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒకళ్ళేమో నితీష్ కుమార్ ప్రభుత్వం, ఇంకోటేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు మరి సిగ్గుంటే మీరు తప్పుకోండి బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి. ఎందుకంటే మీ కేంద్రం నుంచి సిగ్గు సరం కొంచెం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో వాళ్ళే మిమ్మల్ని చేత్కరిస్తూ మీరు అవసరం లేదు ఇక్కడికి వస్తే ఊరుకోము, మొన్న ఏమన్నారు తెలుసు కదా, అక్కడ న్యాయమూర్తులు తీసుకెళ్ళి బొక్కలు వేస్తామని చెప్పారు పోలీసుల్ని. అయినా సిగ్గురాల, ఇంకా వెళ్ళి బీహార్లోనే ఉన్నారు బందిపోటు దొంగల్లాగా కాచుకొని కూర్చొని పోలీసులని ఈరోజు ప్రజలందరూ కూడా అంటున్నటువంటి విషయం. మరోసారి భారతదేశ వ్యాప్తంగా రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క బీహార్లో చేసినటువంటి పనికి దేశవ్యాప్తంగా మరోసారి పరువు పోయిందనేది క్లియర్.